గడిచిన 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తిరుపతిలో అనేక కాలనీలు కూడా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. మిచో తుఫాన్ మిగిల్చినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. అయితే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ నగర్లో వర్షం నిలిచిపోయినప్పటికీ కూడా ఒక వింత చోటు చేసుకుంది. ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఇళ్ల కింద ఉన్నటువంటి ఒక పెద్ద గొయ్యి పడినటువంటి సిచ్యువేషన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ఒక 3 ఇళ్లకు సంబంధించినటువంటి కింద ప్లాట్ఫామ్ ఉన్నటువంటి మొత్తం మట్టి కూడా లోపలికి కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఉన్నట్టుండి లోపలికి ఈ ఒక మన్నంతా కూడా వెళ్ళిపోవడంతో ఇళ్లలో నుంచి బయటకు ఒక్కసారి కూడా పరుగులు తీశారని చెప్పి అసలు ఎందుకు ఆ మట్టి అంతా లోపలికి వెళ్ళిపోయిందో తెలియనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపించింది. అయితే శ్రీకృష్ణ నగర్లో గతంలో కూడా వర్షాల కారణంగా స్థానికంగా ఉన్నటువంటి ఒక వీధిలో వాటర్ ట్యాంక్కి సంబంధించి అంటే కింద వరలు పెట్టేటువంటి వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూడా 25 అడుగులు పైకి లేవడం కూడా చూశారు. కాకపోతే దీనికి కొన్ని రీజన్స్ అయితే చెప్తున్నారు. గతంలో ఇక్కడ ఒక కాలువ ఉండేది. ఆ కాలువ కారణంగానే ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆ ఫ్లోటింగ్ జరిగినప్పుడు ఈ ఒక్క మట్టి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం మట్టి అంతా వీళ్ళు వేశారు. కాకపోతే ఉదయం వరకు కూడా ఈ లోపలికి ఇటు స్లోప్లో 25 ఫీట్ అదేవిధంగా డౌన్కి 25 ఫీట్ మొత్తం కూడా మట్టి కనిపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఎక్కడైతే హోల్ పడిందో ఆ హోల్ దగ్గర మాత్రం మట్టి కంప్లీట్ చేస్తున్నారు. స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సరే, ఏం జరిగింది అసలు? సార్ ఈ 3 రోజుల నుండి భారీ వర్షానికి అనుకోకుండా ఇంతకుముందు 2 ఏళ్ళకు ముందుగా అక్కడ ఆ వెనకాల సైడు వరలు వేయడం, అక్కడ బిల్డింగ్ వాలిపోవడం అలాంటివి జరిగాయి. ఇక్కడ అలాంటిది ఏమీ మేము గమనించలేదు. 3 రోజుల నుండి బయటికి రాని వర్షం కురిసిన దానివల్ల మేము నిన్న తెల్లారితో చూసుకుంటే ఇక్కడ బొయ్యి పడిపోయి మొత్తం ఒక 25 అడుగులు లోపలికి 25 అడుగులు పొడికి 3 బిల్డింగ్లకి కూడా అన్ని ఎఫెక్ట్ ఇచ్చేదాన్ని బట్టి ఇది చూసాం. నేను తెల్లారితో చూసుకున్న తర్వాతనే అధికారులకి సచివాలయానికి పోయి ఇన్ఫామ్ చేస్తే సచివాలయం వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి స్పందన ఇచ్చి వాళ్ళు పెద్ద ఆఫీసర్లందరినీ పిలిపించి టీవీ నైన్లని కావాల్సిన అందరిని కూడా పిలిపించి ఓకే అని మొత్తం కమిషనర్ మేడం కూడా అన్ని దాన్ని ఇమ్మీడియట్గా చర్య. మీరు గతంలో ఇల్లు కట్టినప్పుడే కింద బేస్ మట్టం కూడా బాగా వేసి ఉంటారు కదా, ఎందుకు ఒక్కసారిగా లూజ్ సాయిల్ అయిందంట? సరే, ఇప్పుడు వెనకాల మజ్జిగ కాలువ అని కాలువ ఉంది. ఇది గడ్డ లూజ్ సాయిల్ అంటే ఆ కాలంలోనే 23 ఏళ్ళు అవుతుంది మేము ఇల్లు కట్టి. ఆ 23 ఏళ్ళకు కూడా నేను 10 అడుగులు లోయి తీసి పిల్లర్లకి దాంతో గిటింగ్లు అంతా కూడా బలంగా పోసాము, పిల్తి భీములు వేసాము. అయినా కానీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది. దాని కారణం ఏమనేది మన యూనివర్సిటీ ప్రొఫెసర్లు వాళ్ళు డివైల్జిస్ట్ అందరూ కూడా వచ్చినారు. మొత్తానికి ప్రభుత్వం వాళ్ళు దీన్ని బాధ్యత తీసుకొని ఇవన్నీ మట్టి అన్నీ ప్లాప్ చేసి వాళ్ళ దీంతోనే మేము ఆర్థిక పరిస్థితి బాగలేదని వాళ్ళతో మొరపెట్టుకుంటే వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసుకొని దీన్ని చేయిస్తున్నారు. సార్, ఎగ్జాక్ట్ రీజన్ ఏం చెప్తున్నారు? అధికారులు కూడా చాలా మంది వచ్చారు కదా ఇక్కడికి. అదే పూర్వకాలంలో కాలువ ఉంది అనేసి తెలుసు. ఆ కాలువ ఎఫెక్ట్ వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడ పోలేక లోపలే అండర్ గ్రౌండ్ కాలువలో నీళ్లు పోతున్నాయి వర్షాలు వచ్చినప్పుడే. అది వర్షం వచ్చినప్పుడు వెనకాలకి గుంజేసింది మొత్తం మట్టి అంతా లూజ్ సాయిల్లో. అదే జరిగి ఉండేది. ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ లూజ్గా ఉందో ఆ కాలువ మొత్తం లాగేసింది. అందువల్ల మొత్తం ఇసుక అంతా వెనకాలకి వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు 25 ఫీటే వెళ్ళిందని చెప్తున్నారు కదా, ఇంకా లోపలికి ఏదైనా వెళ్ళుండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది రేపు అక్కడ కొట్టిగాని చూస్తే తెలుస్తుంది. మనిషిని దించి ఎంత లోతుంది, ఎంత మళ్ళా దాన్ని ఫిల్ చేస్తే కానీ బిల్డింగ్లకు సేఫ్టీ. ఎందుకు శ్రీకృష్ణ నగర్లోనే ఇలా జరుగుతుంది? ఇంతకు ముందు కూడా ఒక వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పైకి లేసిపోయింది. ఇది మజ్జిగ కాలువ, ముందు పూర్వకాలంలో మజ్జిగ కాలువగా ఉంది. అప్పుడు వంకలు ఇక్కడ పైన నీళ్ళు పడుతూ ఉన్నాయంట. మనకు తెలియదు. మన వచ్చినాక ఇండ్లన్నీ కాలువ మొత్తం ఆక్యుపైడ్, ఇండ్లన్నీ కొనుక్కునేసి కట్టుకునేసి నివాసాలు ఉన్నారు. ఆ కాలువ స్వభావము అట్టే ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కళ్యాణము ఆ లింకులు ఉన్నాయి. అవి అక్కడ ప్రెజర్ ఇచ్చినప్పుడు కిందనే భూమిలో సొరంగాల్లాగా లాగేస్తున్నాయి. అదే భూమిలో ఉన్నాయి కాలువలు ఎక్కడెక్కడ. మీరు చూసారు కదా బ్రదర్, ఎట్లుంది సిచ్యువేషన్ అప్పుడు? సిచ్యువేషన్ అంటే మనకి ఇప్పుడు కూడా ఫ్లడ్స్ వచ్చి కూడా 1.5 ఇయర్ పైన అవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ వెనకాల ఒక ఇల్లు కొంచెం క్రాక్ ఇవ్వడంతో గవర్నమెంట్ వాళ్ళు కేర్ తీసుకొని అది పడగొట్టి మళ్ళీ కొత్త ఇల్లు ఏదో కట్టించారు. దాని తర్వాత వెంటనే ఒక 2 డేస్ గ్యాప్లో ఇక్కడ వరలు వేసాయి. సో ఇప్పుడు మాకు జరగడం అనేది మేము కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాం.
అది ఇది నిన్న వచ్చి చూసారు అందరూ, నిన్న వచ్చి చూసి రెస్పాన్స్ ఇవాళ కొంచెం తీసుకుంటున్నారు, కేర్ తీసుకుంటున్నారు. అంటే నిన్న జరిగింది కదా, అప్పటి నుంచి హౌసెస్లో ఏమైనా క్రాక్స్ కానీ అలాంటివి ఏమైనా ఇచ్చున్నాయి? క్రాక్స్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా ఏం బయట పడలేదు. సో ఇదన్నీ మొత్తం పగలగొట్టిన తర్వాత ఎంత దూరం ఉంది మొత్తంలో చూసుకొని మేము దాన్ని బట్టి ఏం చేయాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇంకా దీన్ని ఇప్పుడు శాండ్ అంతా తీసుకొచ్చి పోసారు కదా, ఇంకా వాటర్ అన్ని ఫిల్ చేసి ఎంత దూరం అయితే ఉంటుందో దాన్ని బట్టి ఇంకా డెసిషన్ అనేది తీసుకుంటాం మేము. సో చూస్తున్నాం కదా, ఇది మూడు హౌసెస్ కింద ఇటు 25 ఫీటు ఇటు 25 ఫీటు కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లోపలికి శాండ్ అంతా వేశారు, వాటర్ కూడా పోస్తున్నారు. కాకపోతే ఇక్కడికి ఫిల్ చేసిన తర్వాత మరోవైపు ఇంకొద్ది దూరంలో హోల్ పెట్టి చూస్తారు, అక్కడ కూడా ఏదైనా హోల్ ఉందా లేకపోతే అక్కడ మట్టి కంప్లీట్గా ఉందా అనే విషయాన్ని మాత్రం వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత ఫర్దర్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో చూడాల్సి ఉంది. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా దీనిపైన కొంత రీసెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు శ్రీకృష్ణ నగర్లోనే గతంలో ఒక వాటర్ ట్యాంక్ కూడా అనూహ్యంగా 25 అడుగులు పైకి లేచిపోయింది. ప్రజెంట్ ఇది చాలా పబ్లిక్ ఉండేటువంటి ప్లేస్ కాబట్టి, అంటే చాలా బేస్ మట్టం కంప్లీట్గా వేసినప్పటికీ కూడా ఎందుకు ఇలా జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కింద లూజ్ సాయిల్ ఉండడం వల్ల లేకపోతే గతంలో ఉన్నటువంటి కాలువలు నేపథ్యంలోనే ఆ కింద ఫ్లోట్ అయ్యేటువంటి వాటర్ కారణంగానే ఇలా జరుగుతుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. బట్ దీనిపైన రీసెర్చ్ జరిగిన తర్వాత కానీ అసలు శ్రీకృష్ణ నగర్లో ఎందుకు ఇలా జరుగుతుందో తెలిసే ప్రయత్నం అయితే చేసుకోబోతున్నారు.